సో ఈ అన్నింటి మొత్తంలో ఇప్పుడు మీరు ఆలోచిస్తే మీరే ఒక పెద్ద బుగ్గైన్లని అనిపిస్తలేదా? మిమ్మల్ని ఇంత పెద్దగా చేసి వెళ్ళిపోయిన బ్లేమ్ చేశారని చెప్పేసి. మేడం ఒకటి ఇప్పుడు ఎదురు రావాలి కదా, ఉమ్. ఎదురు రావాలా. ఎదురు మొన్న పడ్డారేమో కదా, అప్పుడేం చేయలేదా మీరు? పారిపోయారు కదా, ఉమ్. పారిపోయారు స్పాట్ లో, ఇంకా బండి పట్టుకొని పారిపోయారు. ఉమ్. నేను ఇదే అడిగా, నీకు నాకు సంబంధం ఉందా, నీతో ఎప్పుడు మాట్లాడానా, లేదు అని ఒప్పుకోండి కెమెరా ఎదురు. ఒక 5-6 టైమ్స్ మాట్లాడారా మీరు ఫోన్ లో? లేదు. ఫస్ట్ ఏంటంటే నేను ఆవిడతో అయితే ఇప్పుడు దాకా నేను మాట్లాడలేదు. ఆ రోజు కెమెరా ముందే మాట్లాడాను. అది ఆ రోజు, అది లాస్ట్ ఇప్పుడు వీడియో 2-3 రోజులు అన్నది వస్తుంది, వేరే ఛానల్ వచ్చి తీసుకున్నారు. లక్కీ గేట్ అంటే వాళ్ళ అదృష్టం బెడ్ లాక్ అవ్వకుండా ఫస్ట్ బెడ్ లోకి ఏడ్ చేసిందంటే మన గుడిజోలికి వచ్చి స్క్రిప్ట్ రాసింది. రెండో తప్పు ఏడ్ చేసిందంటే ఫస్ట్ ఇంకొక ఇంటర్వ్యూ లేట్ చేసిందంటే గుడి కోసం నాతో రివెంజ్ తీసుకోవడానికి 8 నెలలు అర్జికల్ సర్వే గవర్నమెంట్ లో తిరిగింది అక్కడ యాకరెడ్డి ద్వారాగా. అది ఇంటర్వ్యూలో చెప్పింది ఆవిడ. యాకరెడ్డి ద్వారాగా మేము 8 నెలలు తిరిగా, మా మాట ఎవరు ఏం లేదు, మీరు ఉండాలి. అదే తిరిగిన తర్వాత ఏడ్ చేస్తారు అక్కడ వీళ్ళకి ఫేక్స్ వచ్చి అంటే వారు ఏం లేదు మాట. దాని తర్వాత మీ మీడియాకి వచ్చింది. మీడియాకి వచ్చిందే సైంగ్ ఒకే క్వశ్చన్ కి ఆన్సర్ కి కథకి ముందు బాగా డైరీలో రాసుకొని చెయ్యాలి. 2025 జూలైలో చెప్తుంది పొట్ట మీద కథతో పొడిస్తారని పావుకి. 2025 రాగానే బాణంతో వేసి కొట్టిస్తారని చెప్తున్నారు. గత జన్మలో అవును, మన గత జన్మ ఇప్పుడు సంపలేదు కదా. 2025 లో 2024 నడిచి ఇక్కడికి వచ్చి 2025 క్లోజ్ అయిపోయింది. ఓకేనా? అదే ఇంకోటి అసలు కామెంట్స్ పెట్టారు, ఏది చంపిస్తాను కిడ్నాప్ చేస్తాను, నేను కామెంట్ పెట్టాను మేడం. ఏది పెట్టాను ఎందుకంటే విక్రమ్ టీవీలోని పప్పు ఒక ఎల్లో చేసారు, బొగ్గలతో నీట్గా ఉన్నారు, అతను అడిగారు గత జన్మలోని అదే అతను ఆ కోచ్ని అడిగారు. ఆ కోచ్ నాకు చాలా నచ్చింది. గత జన్మలోని విజయనగర్ కాళీమాత ఉపాసకి అతనే చంపేరా, అతని ఏదో రోల్ ఏదంటే అతను బాస్లా రోల్ ఉందా అని అడిగారు. లేదు అన్నది. అతను నేను కింద కామెంట్ పెట్టి, లేదు నేనే చంపాను వీళ్ళకి, నా దగ్గర బాణం లేకపోతే శ్రీరామచంద్ర దగ్గర బాణం 2 గంటలకి రెంట్లు కామెంట్స్ కూడా పెడుతున్నారు. మరి మేడం నేను 8 నెలలతోని తెల్లవాళ్ళు లెగ్గాన బబితా శ్రేయ్ గారు గూగుల్లో చూస్తాను, యూట్యూబ్ లో, సారీ ఏది కొత్తగా వచ్చిందో బాగుంది ఈ కామెంట్లు చదువుతాను. నేను కామెంట్లు ఎప్పటి నుంచి పెడుతున్నాను, ఏ రోజు నుంచి నాకు ఫస్ట్ ఒక 1 మంత్ లాస్ట్ అమావాస్య 28, 29 ఎందుకు అమావాస్య పూజలో నేను ఉండాలా. శివ గారు నాకు ఫోన్ చేశారు, శివ గారు మీడియా కాదా నాకు చిన్న పూజలో ఉండాలా, మా చిన్న అబ్బాయి ఫోన్ తెచ్చాడు, డాడీ పాప బబితాలు ఇంటర్వ్యూ లైవ్ లో ఉన్నారా మాట్లాడతారు. ఫోన్ చేస్తే నేను ఒకటాను, మీరు హిందువా ముస్లిమా, మీరు గుడి ముందేటన్నది ఫస్ట్ గుడి కింద ఉన్నది అన్నారు. దాని తర్వాత వాళ్ళు లవర్స్ బుల్లోడు వచ్చేటన్నాడు, గుంటూరు బుల్లోడు పక్కన కాదు కింద కాదు ముందుకున్నది అన్నాడు.